అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఆర్టీవీతో ఎమోషనల్ గా మాట్లాడారు బాలినేని శ్రీనివాస్. జగన్ నిర్ణయాలతో నేను విభేదించాను, నా నిర్ణయాలకు ఎక్కడ విలువ ఇవ్వలేదు అని బాలినేని చెప్పారు. అందుకే నన్ను జగన్ దూరం పెట్టారు అని బాలినేని ఎమోషనల్ అయ్యారు. లిక్కర్ ఇసుక పాలసీ విషయంలోనూ జగన్తో విభేదించా అని బాలినేని ఆర్టీవీతో చెప్పారు. చెవిరెడ్డి ఎవరు మా జిల్లాలో రాజకీయం చేయటానికి అంటూ బాలినేని ప్రశ్నించారు. రేపు పవన్ కళ్యాణ్ను కలవబోతున్నాను అని బాలినేని ఆర్టీవీతో చెప్పారు. పవన్తో మీటింగ్ తర్వాత జనసేనలో చేరే తేదీని ప్రకటిస్తాను అని వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని చెప్పారు. బాలినేని ఆర్టీవీతో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు పార్టీకి రిజైన్ చేశారు, కారణం ఏంటండి ఎగ్జాక్ట్ గా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన తీసుకున్న నిర్ణయాలతో చాలా రోజు నుంచి విభేదించాను. ఎలక్షన్ ముందులో కూడా నుంచో విభేదిస్తూ వస్తున్నాను. ఆ నిర్ణయాలు సరిగా లేవనేది మీ లేఖలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఆయన నిర్ణయాల్ని కొన్ని విషయాల్లో నేను అడ్డుకున్నా, ఎలాంటి మొహమాటం లేకుండా అని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఏ నిర్ణయాలు? ఎందుకంటే కొన్ని రోజులుగా మీరు చర్చించుంటారు. అంటే ఏమైనా పర్టికులర్ గా చెప్పగలరా కొన్ని ఈ అంశాలకు సంబంధించి? అంటే పర్టికులర్ అంటే ఇప్పుడు ఈ లిక్కర్ విషయం గాని, శాండ్ గాని, అన్ని చాలా వరకు ప్రతి విషయంలో నేను పోయి ఖండించేవాడిని. నేను ఇట్లా మాట్లాడేవాడిని. దానివల్ల నన్ను కొద్ది దూరంగా చూసేవాడు ఆయన. నేను ఉన్నట్టు మాట్లాడటం వల్ల. అంటే ఎటువంటి రెస్పాన్స్ వచ్చేదండి? నేను చేసేదంతా కరెక్ట్ అని మాట్లాడేవాడు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. మీరు మీకేం తెలియదు, నేను చేసేదంతా కరెక్ట్ అని మాట్లాడేవాడు. ఓకే. అలాగే అంటే ఒంగోలు రాజకీయాల్లో చెవిరెడ్డి ఇన్వాల్వ్మెంటే మీ రాజీనామాకు కారణం అంటున్నారు, నిజమేనా? అసలు చెవిరెడ్డి ఎవరండి? మా దగ్గరికి వచ్చి పెత్తనం చేసేది. మేము పార్టీ వాళ్ళు ఆయన వచ్చి రాజకీయం చేసేది. జిల్లా ప్రెసిడెంట్ గా పెడతా ఉన్నారు మూమెంట్ లో. చిత్తూరు జిల్లా నుంచి వచ్చి సరేండి, మళ్ళీ తర్వాత రైట్. అంటే లిక్కర్ కావచ్చు, వీటికి సంబంధించి అసలు ఏం డిస్కషన్ జరిగిందండి? అసలు అంటే ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాండి. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మీరు రాజీనామా చేసిన నేపథ్యంలోనే కులకృషితంగా అన్ని మాట్లాడతాం. ఓకే. ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కలుస్తానండి. ఎప్పుడు కలవబోతున్నారు మీరు? రేపు పార్టీలో జాయిన్ కాబోతున్నారా? రేపు కలిసిన తర్వాత డేట్ చెప్తాను. రైట్. పవన్ కళ్యాణ్తో మాట్లాడారా మీరు? రేపు మాట్లాడతానండి. అసలు ఎందుకు మీరు పార్టీ కంప్లీట్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పేది రేపు మాట్లాడతాను మొత్తం. ఆర్టీవీతో ఎమోషనల్ గా మాట్లాడారు వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని గత కొంతకాలం నుంచి వైసీపీతో అలక వహిస్తూ ఉన్నారు. వైసీపీతో కొంచెం అంటీ ముట్టినట్టుగా కూడా బాలినేని కనిపిస్తున్నారు. నిజానికి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ను వదిలి వైసీపీతోనే ప్రయాణం చేశారు. గత కొంతకాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ మీద అలక వహిస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో బాలినేని పార్టీపై అలక వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెండో దఫా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకపోయినప్పుడు కూడా బాలినేని కొంత అలక వహించారు పార్టీ పైన. ఇప్పుడు ఆయన పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆర్టీవీతో చాలా స్పష్టంగా చెప్పారు, రేపు పవన్ కళ్యాణ్ను కలవబోతున్నాను అని. మరి ఒంగోలు నుంచి ఆయన జనసేన నుంచి కీలకంగా ఉన్నట్లయితే, జనసేన నుంచి ఆల్రెడీ దామచర్ల జనార్దన్ రావు టీడీపీ నుంచి చాలా కీలకంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా దామచర్ల అక్కడ నుంచి గెలిచారు. ఇప్పుడు అక్కడ నుంచి జనసేనలో చేరి దామచర్లకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. రేపు పవన్ కళ్యాణ్తో మాట్లాడబోతున్నాను అని ఆర్టీవీతో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు చెవిరెడ్డి ఎవరు అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి కాకుండా
ఇక్కడ నుంచి రాజకీయాలు చేయడానికి ఎవరు అంటూ, ఒంగోలు నుంచి రాజకీయాలు చేయడానికి ఎవరు అంటూ ఆయన ఆర్టీవీతో మాట్లాడుతూ ప్రశ్నించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, బాలినేని వైసీపీ ఏర్పడినప్పటి నుంచి ఆయన జగన్ వెంటే ఉన్నారు, వైసీపీతోనే ఉన్నారు, మధ్యలో చాలాసార్లు అలక వహించినప్పటికీ పార్టీతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీని వదిలేశారు, రేపు జనసేనతో మాట్లాడబోతున్నానని చెప్తున్నారు. ఎటువంటి చర్చ జరుగుతుంది ఇటు వైసీపీలో కావచ్చు, లేదంటే ఇటు కూటమిలో కావచ్చు, ఒంగోలులో ఎటువంటి చర్చ జరుగుతుంది బాలినేని వ్యవహారంపై? గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలో ఇదే చర్చ ప్రధానాంశంగా జరుగుతుంది. ముఖ్యంగా కూటమి సభ్యులు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీకి దూరంగా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ క్షణానైనా పార్టీ వీడతాడు అనేది క్లియర్ గా తెలిసిన నేపథ్యంలో అతను ఏ పార్టీ నుంచి మరొకసారి రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే ఉద్దేశంతో కూడా ఇటు కూటమి సభ్యులు ఇటు టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీలో కానీ పెద్ద చర్చ జరిగింది. కాకపోతే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పార్టీకి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన వ్యక్తి, నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి త్వరలో పార్టీలో చేరే నిర్ణయం కూడా చర్చిస్తానని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అందరికీ తేటతెల్లం అయిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేన తరఫు నుంచి కూటమిలోకి రాబోతున్నాడు. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా జిల్లాలో జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే, అంటే కేవలం 2 నెలల వ్యవధి క్రితం కూడా, అంటే 2 నెలల క్రితం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం జరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి ఏ విధంగా వస్తాడు, వస్తే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది. మొదటి నుంచి కూడా జనసేనలో ఉన్నటువంటి జిల్లాధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి షేక్ రియాజ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే షేక్ రియాజ్ కూడా ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా నియోజకవర్గాల నుంచి కొంత వ్యతిరేక భావం ఏర్పడుతున్న దృష్ట్యా కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రాకకే ఇదంతా జరుగుతుందా, ఒక ప్రీ ప్లాంట్ గా జరుగుతుందా అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి, అంటే జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి షేక్ రియాజ్ ఇటీవల కాలంలో అతనిపై అయితే కొంత వ్యతిరేక భావం నియోజకవర్గ స్థాయిల నుంచి ఏర్పడి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి వారి మీద ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు మార్చాలనే ఒక స్వరం కూడా వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రాక దాన్ని సుగమం చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడైతే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ కూటమిలో 3 సభ్యులే కాబట్టి ఇప్పుడు ఒంగోలు శాసనసభ్యులుగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఏ విధంగా తీసుకోబోతాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను స్వాగతిస్తాడా లేకపోతే వ్యతిరేకిస్తాడనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశం. కాకపోతే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి. ఎందుకంటే 2012 వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం, అదేవిధంగా దామచర్ల జనార్దన్ రాజకీయ ప్రవేశం చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే నడుతుంది. గెలుపోటములు వీళ్ళ మధ్య జరుగుతున్న పరిస్థితి. అనేక పర్యాయాలు ఇక్కడ ఎన్నికలు జరిగిన అభ్యర్థులు వీరే కావడం కూడా వీరి మధ్య ఏ విధంగా రాజకీయ పోటీ ఉండబోతుంది. అలాంటిది వీరిద్దరూ ఒకే పార్టీలో ఒకే కూటమిలో ఉండటం అనేది ఎంతవరకు సబబు, ఏ విధంగా ముందుకు పోతారు, ఏ విధంగా అభివృద్ధి వైపు నడుస్తారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశం. కాకపోతే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రులు చెప్తున్న విధానము ఇది గత కొంతకాలంగా పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ, అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. తర్వాత 2వ కేబినెట్ విస్తరణలో పదవి కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఈ గ్యాప్ అయితే ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే జిల్లా మీద పట్టు కోసం ఇటు బాబాయ్ వరుసైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే ఎన్నికల అధ్యక్ష పదవులు మార్చడం, అదేవిధంగా జిల్లా మీద పెత్తనం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నప్పుడు కూడా పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక పరిస్థితి. వైఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ వీరటానికి ముఖ్య కారణం ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే అని చెప్పేసి అదే విషయం మీద అనేక సార్లు వైసీపీ రియాక్షన్ ఏంటి, వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు వైసీపీ నేతలు అయితే కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి చెంతకు చేరే అవకాశం ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని అనుసరించే పరిస్థితి అయితే కొన్ని నియోజకవర్గాల నుంచి ఉన్న పరిస్థితి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతమంది కావాలని చెప్పి అతనికి శాసనసభ అభ్యర్థులుగా కూడా పేర్లు తీసుకొచ్చిన పరిస్థితి. వారంతా కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని అనుసరిస్తారని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా తీసుకున్నట్టయితే కనిగిరి నుంచి, అదేవిధంగా ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ అయితే, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అతనికి ఒక సపరేట్ క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ మొత్తం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని అనుసరిస్తారని చెప్పేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏ విధంగా ఆదేశాలు వస్తాయి, ఏ విధంగా వీరు ముందుకు పోతారనేది కూడా పెద్ద చర్చ. మొత్తానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత వీరి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది. మొత్తానికైతే ఎక్కువ శాతం ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఖాళీ అయ్యి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒంగోలులో ఒకవేళ బాలినేని జనసేనలో చేరితే ఒంగోలులో జనసేనకు టీడీపీకి మధ్య సఖ్యత ఉండే అవకాశం ఉంటుందా, వైరం ఉండే అవకాశం ఉంటుందా? కూటమికి వైసీపీకి మధ్య వైరం ఉంటుందా, టీడీపీకి జనసేనకి వైరం ఏర్పడే అవకాశం ఉంటుందా బాలినేని రాకతో?
రాజకీయంలో పర్మనెంట్ గా శత్రువులు ఎవరు ఉండరు, మిత్రులు ఎవరు ఉండరు అని చెప్పేసి చెప్పిన విధంగా కూడా రాజకీయంలో ఏదైనా సాధ్యమో ఈ నేపథ్యంలో కలిసి పనిచేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే వెళ్తుంది. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన పరిణామాల దృష్ట్యా, ఎందుకంటే టీడీపీ శాసనసభ్యులు ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ కానీ, జిల్లా అధ్యక్షుడు జనసేన నుంచి ఉన్నటువంటి షేక్ రియాజ్ మధ్య కానీ ఏ రోజు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కానీ వీళ్ళ ముగ్గురు మధ్య ముఖ్యంగా ఇటువంటి సందర్భంలో కూడా సఖ్యత ఏర్పడే సందర్భాలు లేవు. ఎందుకంటే గత 20 రోజుల క్రితం కూడా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవినీతి పనులు జనసేనలోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వు, పవన్ కళ్యాణ్ స్వాగతించాడు, ఇది అతని ఎజెండా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి నిజాయితీపరుడు, నీతిపరుడు అని నిరూపించుకున్న తర్వాతే పార్టీలోకి స్వాగతించేది లేదు, అధినాయకుడు చూసుకుంటారని చెప్పేసి షేక్ రియాజ్ చెప్పిన నేపథ్యంలో కూడా అదే విధంగా ఒంగోలు శాసనసభలో అనుకుంటే దామచర్ల జనార్దన్ అయితే మటుకి పూర్తిగా కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి. నువ్వు చేసిన అక్రమాలను పూర్తిగా నేను బయట పెడతానని చెప్పేసి చెప్పే పరిస్థితి. మీకు ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్పేసి మరొక ఛాలెంజ్ కూడా బాలినేని శ్రీనివాస్ చెప్పారు. ఇటు ఛాలెంజ్లు చేసుకుంటూ ఉండే ఈ నాయకుల మధ్య ఏ విధంగా సఖ్యత ఉండబోతుంది, ఈ సఖ్యత ఒంగోలు నియోజకవర్గానికి అదే విధంగా జిల్లాలో పార్టీ పటిష్టానికి ఏ విధంగా దోహదపడుతుంది అయితే మటుకి పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం ఈ పార్టీలు మారుతూ ఉంటారని చెప్పేసి ఇప్పటికే పలువురు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రావటం, అంటే కూటమిలోకి రావటం, అది ఏ విధంగా ఉండబోతున్నది రాబోయే రోజులైతే పూర్తిగా కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశం, పెద్ద విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వతహాగా బాలినేని శ్రీనివాసరెడ్డి సుమారు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, స్వతహాగా ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి, ఏ పార్టీలోకి వెళ్ళినా అతను అవ్వ చూపిస్తాడు. క్యాడర్ కూడా మంచి క్యాడర్ ఉన్న వ్యక్తి, ఖర్చుకు వెనకాడు, కార్యకర్తలకు దగ్గరగా వెళ్తాడు, ఎవరి సమస్య అయినా కూడా వింటాడు. ఇటువంటి పేరు ఉన్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి రాక కూడా కొంతమంది స్వాగతించిన నేపథ్యంలో స్వతహాగా ఇక్కడే ఉన్నటువంటి జనసేన స్థాపించిన దగ్గర నుంచి జనసేనలో ఉన్నవారు కానీ, టీడీపీ నాయకులు కానీ, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ హయాంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అనేక కేసుల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అదేవిధంగా జనసేనలో పూర్తిగా వారి మీద ఆరోపించారు, చేసిన అవినీతి ఆరోపణల మీద అయితే పూర్తిగా కూడా ధ్వజమెత్తిన పరిస్థితి. కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఏకమయ్యి కలిసి పనిచేస్తారనేది కూడా పెద్ద చర్చ, పెద్ద విషయం. బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ కి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. తొలి నుంచి కూడా అరుణ్ పైన కేసులు పెట్టినప్పుడు ఉపసంహరించుకోమని మేము అడిగినప్పుడు కూడా ఆయన ఉపసంహరించుకున్నారని ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ కొంత పాజిటివ్ గా మాట్లాడారు గతంలో కూడా బాలినేని పై. అవును రోహిత్, బాలినేని మీద పవన్ కళ్యాణ్ కానీ అటు అంటే నాగబాబు, నాదెండ్ల మనోహర్, అటు త్రివిక్రము వీళ్ళంతా మధ్య కొత్త సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆ సాఫ్ట్ కార్నర్ తోటి ఇప్పుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కలిసే దానికోసం మార్గం కూడా సుముగా అవుతుంది. అందులో భాగంగానే రేపు పార్టీ కూడా మారబోతున్నాడు. పార్టీ మారినా కూడా అతనికి మంచి స్థానం కల్పిస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది. కాకపోతే మొదటి నుంచి కూడా వివాదాలకు దూరంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో కేవలం 2019-24 మధ్య కాలంలో కొంత ఎక్కువ వివాదాలకు దగ్గరగా అవడం వల్ల కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద హాట్ టాపిక్ గా పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి తీవ్ర ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఇటు కూటమిలోకి ఏర్పడితే బలమే, అది బాలినేని శ్రీనివాసరెడ్డి రాక కూటమికి బలమా లేకపోతే మైనస్ గా మారడానికి రాబోయే రోజుల్లో అయితే పరిస్థితి అయితే చెప్పే పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, ఆర్టీవీతో బాలినేని మాట్లాడారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలి స్పందనగా ఆర్టీవీతో మాట్లాడారు. జగన్ నిర్ణయాలతో నేను విభేదించాను, నా నిర్ణయాలను ఎప్పుడు కూడా జగన్ పరిగణలోకి తీసుకోలేదు అంటూ బాలినేని మాట్లాడారు. అందుకే జగన్ పార్టీని, వైసీపీ పార్టీని బేడాలని అనుకుంటున్నానన్నారు. జగన్ నన్ను దూరం పెట్టారు అంటూ బాలినేని మాట్లాడారు. ఇసుక, లిక్కర్ పాలసీల విషయంలో కూడా జగన్తో విభేదించాను అని బాలిరెడ్డి మాట్లాడారు. అలాగే చెవిరెడ్డి గురించి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చెవిరెడ్డి ఎవరు మా జిల్లాలో రాజకీయం చేయడానికి అంటూ బాలినేని అన్నారు. రేపు పవన్ కళ్యాణ్ కలుస్తాను అని బాలినేని అన్నారు. పవన్తో మీటింగ్ తర్వాత జనసేనలో చేరే తేదీని ప్రకటిస్తాను అని బాలినేని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ నేతలను విమర్శిస్తున్న సమయంలో బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు, బాలినేని శ్రీనివాస్ లాంటి మంచి వాళ్ళు, హుందాగా ఉండేవాళ్ళు ఉంటారు అని పవన్ కళ్యాణ్ కూడా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బాలినేని జనసేనలోకి వస్తే ఒంగోలులో దామచర్లకు బాలినేనికి ఏ విధంగా పొసుగుతుంది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.